చాలా మాటలతో బాధ పెడుతున్నారు, చాలా రకాలుగా బాధ పెడుతున్నారు, నాకు ఏది లేదని వెక్కిరిస్తున్నారు. ఇలా బాధపడడం చాలా మూర్ఖత్వం. ఇందులో బాధపడడానికి కూడా ఏం లేదు. అన్నవాడితో, ఇచ్చిన వాడితో, మాటలు అన్నవాడితో నువ్వు కూడా ఎదురు మాట్లాడితే దాంట్లో ఆరికి మనకిస్తాం, ఎలాంటి ఏది ఉండదు. సో అన్నవాడిని అన్నట్టు వదిలేసి, అంతేగాని నీకు లేదని నువ్వు బాధపడడం, వాడేదో నీకు ఏం లేదని చెప్పేసి నిన్ను బాధపెట్టడానికి కారణాలు వెతుక్కోవడం, ఇవన్నీ ట్రాష్. ఒకటేంటంటే, నీవు శివస్మరణ చేసుకుంటూ బ్రతుకుతున్నావు, శివుడికి భక్తుడివి నువ్వు. అలాంటిది నువ్వు గుండె మీద చేసుకుని బ్రతకచ్చు లైఫ్ లాంగ్. ఎందుకంటే తన భక్తులకి ఎలాంటి ఆపద రాకుండా కాపాడుకునేవారు శంకరుడు. దేవుడికి ఏది ఇవ్వాలో తెలుసు, ఎవరికి ఏ బుద్ధి చెప్పాలో తెలుసు, నీకు ఏ స్థాయి ఇవ్వాలనేది పరమేశ్వరుని చేతిలో ఉంది. వాళ్ళు డిసైడ్ చేసేది నిన్ను. అందుకే ఈ అన్ని మాటల్ని మైండ్ లోకి ఎక్కించుకోకుండా నువ్వు శివస్మరణ చేస్తూ, శివ ధ్యానం చేస్తూ, శివునికి అభిషేకం చేస్తూ, ఈ బాధలు కష్టాలు అన్ని ఆయన చెప్పుకుంటూ నువ్వు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయి. హ్యాపీగా ఉండు కూడా. ఎందుకంటే శివుణ్ణి మనం మొక్కుతున్నామంటే మనం హ్యాపీ ఉన్నట్టే.